కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఈ కేసును కుల సంఘాల మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, వాటితో కాంగ్రెస్ పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఎటువంటి సంబంధం లేదని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మైనర్లపై దాడులు జరిగినప్పుడు పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన తేల్చి చెప్పారు. నేర పరిశోధనలో నిందితుడి కులం లేదా సామాజిక హోదాకు తావులేదన్నారు. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తన మాటలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. విచారణ ఎదుర్కొని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పినట్లు పొన్నం స్పష్టం చేశారు. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని మంత్రి పొన్నం భరోసా కల్పించారు. బులెటిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఈ కేసును కుల సంఘాల మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, వాటితో కాంగ్రెస్ పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఎటువంటి సంబంధం లేదని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మైనర్లపై దాడులు జరిగినప్పుడు పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన తేల్చి చెప్పారు. నేర పరిషత్తులో నిందితుడి కులం లేదా సామాజిక హోదాకు తావులేదన్నారు. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తన మాటలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పినట్లు పొన్నం స్పష్టం చేశారు. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని మంత్రి పొన్నం భరోసా కల్పించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. పోక్సో చట్టం అంటే చాలా పటిష్టంగా ఉంటుంది. కేసు ఫైల్ అయిన 24 గంటలలోపు అరెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ దర్యాప్తు సిట్ అంటూ కొంచెం లేట్ అయితే సాగుతుంది. దీని డీటెయిల్స్ ఏంటి? ఎస్ విద్య, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో తనపైన పోక్సో కేసు నమోదైన విషయం పైన అటు అధికార పార్టీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున, అటు మహిళా సంఘాలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బండి భగీరథ్ని వెంటనే అదుపులోకి తీసుకోవడానికి ఎందుకు ప్రభుత్వం లాపరవ చేస్తుంది, ఎందుకు వేచి చూసే ప్రయత్నం చేస్తుంది అని అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ కుల సంఘాలు, మున్నూరు కాపు సంఘము ఏదైతే వాళ్ళ కుల సంఘాల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళు పార్టీలకు పూస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు అయితే ఏదైతే బండి సంజయ్కి మద్దతుగా వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు మీటింగ్లు పెట్టడం పైన దాన్ని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఈ కుల సంఘాల ప్రస్తావన తీసుకురావడం, పార్టీలకు ఇలాంటి కేసుల విషయంలో కూడా కుల సంఘాలను ప్రోద్బలంతో వాళ్ళతో మీటింగ్లు పెట్టించడం తదితర అంశాలపైన తన దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అంశాలను సేమ్ ఒకే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కనుక వివాహమా లేదంటే కుల సంఘాల పెద్దలతో మాట్లాడుకుంటే బాగుంటుంది ఇలాంటి కేసుల విషయంలో అని ఏదైతే పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారో దాన్ని ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో అది మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతమైన మాటలు మాత్రమే, అది ప్రభుత్వానికి పార్టీకి
అంటేగట్టి పార్టీతో సంబంధమే లేదు అంటూ తన ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మొత్తానికి ఇది ఒక సంచలనంగా మారిన పరిస్థితి. పొన్నం ప్రభాకర్ తన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే కుల సంఘాల పెద్దలతో మాట్లాడుకోవాలి, లేదనంటే వివాహమా లేదంటే ఇంకేదన్నా పరిష్కారం చూసుకోవాలి అంటూ తను సూచనలు ఏదైతే చేశాడో పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా మాత్రమే ఆ సూచనలుగా చూస్తాము తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలానే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇది పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతమైన మాటలు మాత్రమే అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కుల సంఘాలతో మాట్లాడుకోవడం అని ప్రభుత్వం ఎలా చెప్తుంది? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. పోక్సో లాంటి చట్టం ఉన్న వ్యవస్థ కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆ కుల సంఘాలకు సంబంధం లేకుండా, అంటే నేర పరిశోధనలో కులాలకు ఏం సంబంధం, కులాల ప్రస్తావనకు మతాల ప్రస్తావనకు సంబంధం లేకుండా నేర పరిశోధన జరుగుతుంది తప్ప ఈ కుల సంఘాల పేర్లతోటి కుల సంఘాలతో మాట్లాడుకోమని ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పారో తన వ్యక్తిగతమే తప్ప మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ తెలిపిన పరిస్థితి. అంటే అంతేకాకుండా ఏదైతే పొన్నం ప్రభాకర్ వెంటనే దీనిపైన కూడా మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. ఇది నా మాటల్ని వక్రీకరించారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు, ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేలాగా, మైనర్ బాలికకు న్యాయం జరిగేలాగానే మా ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సపరేట్ ఒక ప్రత్యేక ఐపీఎస్ అధికారిని కూడా నియమించారు, సెట్కు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనిపైన పూర్తిగా స్టడీ చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది తప్ప ఎవరికి కొమ్ము కాసే విధంగా, ఎవరికి వెనుకొసుకొచ్చే దురుద్దేశం మాకు పార్టీకి ప్రభుత్వానికి లేదు అనే విధంగా మాత్రం తను మళ్ళీ వెంటనే రిప్లై ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ అంశంలో బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్ విషయంలో రాజకీయ దుమారం అయితే లేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఓ పక్క ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అంటే చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్తుంటారు, చట్టం మరి పెద్దలకు మాత్రం చుట్టంగా మారింది అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బండి భగీరథ్ విషయంలో వెంటనే పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు అంటూ ఫోక్సో కేసు నమోదైనప్పుడు ఎందుకు తను ఈరోజు మళ్ళీ మధ్యంతర బెయిల్కు వెళ్ళారు అంటే మొత్తానికి ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం కూడా లేస్తున్నది. అంతర్గతంగా పార్టీలో కూడా ఒక్కొక్క విభిన్న స్వరాలు వినబడడంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో కూడా ఒక నేత ఒకలా స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక నేత ఒకలా స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ అంశాలపైన కూడా కొంత గందరగోళం పరిస్థితి నెలకొని ఒక విభిన్న స్వరాలు వినిపించడంతో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయి అనే దిశగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ను కూడా మనం గమనించుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే తన వ్యక్తిగతమైన స్టేట్మెంట్ మాత్రమే పొన్నం ప్రభాకర్ది, ప్రభుత్వానికి ఆపాదించొద్దు అనే దిశగా మహేష్ కుమార్ గౌడ్ దాన్ని చెప్పినప్పటికీ పొన్నం ప్రభాకర్ మాత్రం లేదు, ఖచ్చితంగా నేను కూడా ఆ విధంగా అనలేదు, ఏదైతే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఉందో తను ఆ దిశగా నేను కూడా మాట్లాడలేదు, నా మాటల్ని వక్రీకరించారు అంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ అయినా ఇంకెవరైనా ఎంత పెద్దటి వారైనా ప్రభుత్వమును తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది, వాళ్ళు ఎంతటి వారైనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ అలానే మంత్రులు చెప్తున్న పరిస్థితి. కానీ దీనిపైన భారీగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకో ప్రభుత్వం అంతా అనుకున్న స్థాయిలో స్పందించడం లేదని మాత్రం అటు ప్రతిపక్షాలు, మహిళా నేతలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. కేంద్ర మంత్రిగా ఉన్నందుకేనా ఇంత తనని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం దానికోసం ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు కనుక దీంట్లో ఎలాంటి ప్రోద్బలం కానీ తప్పించే ఉద్దేశం లేదు. ప్రభుత్వానికి వాళ్ళు ఎంతటి వారైనా చట్టం ముందు ఖచ్చితంగా తలొంచాల్సిందే. చట్టం తీసుకునే నిర్ణయాలు ఏదైతే జ్యుడిషియల్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తాం తప్ప ఎవరికి తలొంచే విధంగా ప్రభుత్వం అయితే ఉండదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దానిపైన పూర్తి ఆధారాలను అంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ ఫోక్సో కేసుకు సంబంధించిన కేసు విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపైన మాత్రం ఎక్కడ వెనకడుగులు వేసేది లేదు, ఎక్కడ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. విద్య బండి భగీరథ మధ్యంతర బెయిల్ కోసం అయితే కోర్టుని సంప్రదించబోతున్నారు. అంటే ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంది, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే విద్య జనరల్గా ఇది ఫోక్సో కేసు నమోదైనప్పుడు మాత్రం ఫోక్సో కేసు చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది మన జ్యుడిషియల్, మన రాజ్యాంగంలో కావచ్చు, ఎక్కడైతే లాస్లో అయితే దీంట్లో
మధ్యంతర బెయిల్ కోసం మాత్రం వెళ్ళినట్టుగా మనకైతే పక్కా సమాచారం అయితే తెలుస్తున్నది. మధ్యంతర బెయిల్కు తను ముందుగా వెళ్ళినట్టుగా ఆ వెయిటింగ్ బెంచ్ను తను సంప్రదించినట్టుగా తెలుస్తున్నది. మరి దానిపైన కోర్టు ఈ 14 తారీఖున విచారణ, అంటే 14 తారీఖున ఒక విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే తను పోలీసులకు ఎక్కడ సరెండర్ అవ్వలేదు, పోలీసులు అదుపులో లేరు కనుక అందుకే పోలీసులు అరెస్ట్ చేయకముందుకే తనే ముందుగా హైకోర్టుకు వెళ్ళి మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తున్నది. కానీ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి సిట్ నియామకం, సిట్ లెవెల్లో ఒక ఐపీఎస్నే ప్రత్యేకంగా నియమించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరిస్తామో, వాళ్ళు ఎంతటి వారైనా అంటే కేంద్ర మంత్రి కుమారుడైనా ఇంకెవరి కుమారుడైనా ఎవరైనా సరే ఈ విషయంలో మాత్రం పోక్సో కేసు నమోదైంది కనుక ప్రభుత్వం తన పని తాను చేసుకుని వెళ్తుంది తప్ప ఎవరిని కాపాడాల్సిన ఉద్దేశం లేదు అంటూ కాంగ్రెస్ చెప్తుంది. మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయింది కనుకనే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథని వెనుకేసుకొంచు తనను తప్పించే ప్రయత్నాలు మాత్రం కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ అధ్యక్షుడు ఆ లేఖ రిలీజ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఎంతటి వారైనా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తన మాటల్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. విద్య థ్యాంక్ యూ. బండి సంజయ్ కుమారుడి చేతిలో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మునురుకాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవాలని కూడా కోరుతాం.